తూర్పుగోదావరి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి కంబాల చెరువు వివేకానంద జంక్షన్లో జెండా ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంది. వినూత్న రీతిలో 76 జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మహా సందేశ్ ట్రస్ట్ చైర్మన్ సత్య సందేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ఒకే చోట 76 జాతీయ జెండాలను విద్యార్థులు ఎగురవేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఈరోజు రిపబ్లిక్ డే పురస్కరించుకుని రాజమండ్రిలోని ఏదైతే కంబాల చెరువు జంక్షన్లో వివేకానందని జంక్షన్లో ఇక్కడ ఒక ప్రత్యేక వినూత్న రీతిలో జాతీయ జెండాలను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా జాతీయ జెండాలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల జాతీయ జెండాల్ని ఒకే చోట ఎగరవేయటం ఆనవాయితీగా వస్తుంది. గత 7 సంవత్సరాలుగా ఇక్కడ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా గాంధీ బొమ్మ ఉంటే ఎక్కడ కూడా మామూలుగానే ఉంటుంది. ఇక్కడ సర్పంతో అంటే సర్పం రక్షణగా ఉన్నట్టుగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీంతో సర్ప గాంధీ బొమ్మని ఈ సెంటర్లో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సెంటర్లో చూసినట్టయితే ఇక్కడ విద్యార్థులతోటి దాదాపు 77 జెండాల్ని ఇక్కడ ఆవిష్కరించి 76 జెండాల్ని ఆవిష్కరించారు. ఈ 76 జెండాలు అంటే ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఎగరవేసి ఇక్కడ జాతీయ భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించే దిశగా ఒక అవగాహన కలిగించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త రాజమండ్రి నగర ప్రముఖులు కంటిపూటి సర్వారాయుడు ఉన్నారు. ఈ జాతీయ జెండాని ఇక్కడ ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని పిల్లల చేత నిర్వహించారు. చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? ఒక స్ఫూర్తిగా మన సిటీయే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని పిల్లల చేత ఈ విధంగా స్ఫూర్తి నింపి దగ్గరుండి జెండాలు వేస్తే చాలా వాళ్ళు బ్రహ్మాండ భావిభారతుల పౌరులు కాబట్టి దాని ప్రాశస్త్యం, దాని విలువ, దాని శక్తి తెలుస్తుంది. దాన్ని నిలబెట్టుకు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు 45వ శతాబ్దం కల్లా ఈ పిల్లలందరూ పెరిగి పెద్దోళ్ళు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ముందు వాళ్ళ స్ఫూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిలబెట్టాం. ఇది ఇక్కడ ఏదైతే జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా రేపు భావితరాలకి ఈ జాతీయ జెండా ఒక ప్రాముఖ్యం, అలాగే దేశభక్తి, అలాగే రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం దాదాపు ఇప్పుడు ఇక్కడ 76 జాతీయ జెండాల్ని ఒకే వేదిక మీద ఏర్పాటు చేశారు. అంటే 77 జెండాలు 77 స్తంభాలని పాతి ఈ జాతీయ జెండాల్ని ఈ పిల్లల చేత ఆవిష్కరింపజేశారు. అంటే విద్యార్థులు దీని ద్వారా అవగాహన కలుగుతుంది, వీరికి జాతీయ భావం పెరుగుతుంది. దీని ద్వారా ఏదైతే ప్రధాని మోడీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు 40-47 నాటికి ఒక దేశ భవిష్యత్తును ఒక దిశగా తీసుకెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లో తాము కూడా భాగస్వామ్యం అయ్యామని చెప్తున్నారు. ఇది ఈ విధంగా స్వీట్లు పంచుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నారు. వినూత్న రీతిలో ఇక్కడ 76 జాతీయ జెండాల్ని ఒకే వేదిక మీద ఆవిష్కరించడం ఓ ప్రత్యేకత సంతరించుకుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, కంబాల చెరువు దగ్గర నుంచి.